హలో ఆల్ మై డియర్ బిగ్ బాస్ ఫ్యాన్స్. సో ఇవాళ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇవాళ ఎపిసోడ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అని అంటే రియల్ ఆర్ ఫేక్. సో వాళ్ళు కొన్ని ఆబ్జెక్ట్స్ లేదంటే మనుషులను పిలుస్తారనమాట. వాళ్ళలో రియల్ ఎవరు ఫేక్ ఎవరు అని కనుక్కోవడమే ఇవాళ టాస్క్. సో యాక్చువల్గా ఈ టాస్క్ చేయడం వల్ల ఏం జడ్జ్ చేస్తాం అంటే ఫైనల్ టేక్ అవే ఏంటిది ఎపిసోడ్ నుంచి అని అంటే వాళ్ళు రియల్ ఆర్ ఫేకా అని తెలుసుకోవడానికి వాళ్ళు పెట్టే ఎఫర్ట్, పెట్టే క్వశ్చన్స్, హౌ దే ఆర్ థింకింగ్, ఆ రియల్ ఆర్ ఫేక్ని కనుక్కోవడానికి ఎలా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అనేది ఇవాళ చూస్తారనమాట. అలాగే ఇవాళ మన ఫస్ట్ టీం ఎవరు అంటే నిన్న ఫెయిల్ అయిన సంచలకులు అనమాట. సో ఎవరెవరు నిన్న సంచలక్స్గా ఫెయిల్ అయ్యారు అని అంటే షకీబ్, పవన్ అండ్ మనీష్. సో వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టీమ్గా వచ్చి ఆ టీంలో ఎవరు టీం లీడ్గా ఉండాలి అనేది డిస్కస్ చేసుకుని ఒకరి నేమ్ అయితే చెప్పాలన్నమాట. సో అలాగా అన్ని టీమ్స్కి ఒక 5 టీమ్స్ అలా ఫామ్ అయిపోతాయి. సో ఎవరైతే టీం లీడ్ అయి ఉంటారో ఆ టీం లీడ్కి ఒక ఛాన్స్ ఇస్తారు. సో నెక్స్ట్ టీంలో ఉండవలసిన 3 మెంబర్స్ని డిసైడ్ చేయడానికి. సో ఇలాగా ఒకరి టీంలో ఉన్న టీం లీడర్ ఇంకొకరి టీంలో ఎవరు ఉండాల్సిందో డిసైడ్ చేసుకుంటూ అలా 5 టీమ్స్ అయితే రెడీ అయిపోతాయి. రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళలోంచి డిస్కస్ చేసుకొని ప్రతి ఒక్కరు టీం లీడ్ అయితే తీసుకోవాలి. సో దీనిలో అందరూ కూల్గా డిస్కషన్స్ అయిపోయి టీం లీడ్ అయిన వాళ్ళు కాదు. సో కొంతమంది కొన్ని టీమ్స్ ఫామ్ అయినప్పుడు వాళ్ళ స్టాండ్స్ మీద స్ట్రాంగ్గా ఉండడం వల్ల టీం లీడర్ ఎవరో డిసైడ్ చేసుకోలేక వాళ్ళ ముగ్గురులో డిస్కస్ చేసుకొని డిసైడ్ అవ్వడానికి కష్టమైందనమాట. సో వాళ్ళకి ఏం చేశారు అని అంటే సో ఆ ముగ్గురు మెంబర్స్లో నుంచి ఎవరికి అయితే సపోర్ట్ చేస్తున్నారు అని కనుక్కొని దానిలో వచ్చిన ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, టీంలో 3 మెంబర్స్ కదా. సో 3 మెంబర్స్ టీం ఒకరు వచ్చేసి ఆ ఇద్దరి పేర్లలో ఇంకొకరి నేమ్ చెప్పాలన్నమాట, ఎవరు టీం లీడర్గా చూడాలనుకుంటున్నారు అని చెప్పి. సో అలా ఎవరికైతే మాక్సిమం ఓట్స్ వస్తాయో సో వాళ్ళను ఆ ముగ్గురు ఉన్న ఆ టీంకి టీం లీడర్ని చేసేస్తారు. సో ఇలాగా 5 టీమ్స్ ఫామ్ అయిపోతాయి. విత్ 5 టీమ్ లీడర్స్ కూడా ఫామ్ అయిపోతారు అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్టే టాస్క్ ఏంటిది అని అంటే రియల్ ఆర్ ఫేక్. సో దీనిలో ఎవరు రియల్ ఎవరు ఫేక్, అది ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు లేదా మనుషులే వస్తారు. సో వాళ్ళ స్కిల్స్ని చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన వాళ్ళు ఆర్టిస్టా కాదా, స్కెచ్ ఆర్టిస్టా కాదా, ఎవరికి ఈ రోజు పెట్టిన టాస్క్లు అయితే ఒకరు స్కెచ్ ఆర్టిస్టా కాదా, ఇంకొక టాస్క్ ఏంటిది అని అంటే ఎవరిది ఒరిజినల్ హెయిర్, సో ఇలాంటివి, ఇంకొకటి ఒరిజినల్ కేక్ ఏంటిది, ఎలక్ట్రిక్ బల్బ్ ఏది ఒరిజినల్. సో ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అయితే అడిగారు రియల్ ఆర్ ఫేకా అని చెప్పి. సో ఇక్కడ ఇవి ఎంతవరకు ఓకే అయితే బాగానే ఉంది. కానీ ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుంది అని అంటే 2 షూస్ అయితే పెడతారనమాట. సో యాక్చువల్గా దానికి క్వశ్చన్ ఇంకా స్టార్టే చేయకముందే అందరూ అది రియల్ ఆర్ ఫేకా అన్నట్టు ఫస్ట్ చూసేసి రియల్ ఫేక్ అని చెప్పి ఆన్సర్ అయితే వేసేస్తారు. అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటిది అని అంటే అక్కడ రియల్ ఆర్ ఫేక్ అనడానికి ఏది పెట్టి కంపారిజన్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే సేమ్ ఆబ్జెక్ట్స్ కాదు, షూసే కానీ డిఫరెంట్ షూస్ పెడతారనమాట. సో అది రియల్ ఆర్ ఫేకా అనేది కొంచెం అక్కడ వాళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్ యాజ్ అ జడ్జెస్ అని ఏమని అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అని ఆలోచించకుండా లేదా క్వశ్చన్స్ వేయకుండా సో బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ కూడా వాళ్ళు కరెక్ట్గా గమనిస్తారు. ఎందుకనంటే ఈ టాస్క్లు పెట్టిందే ఏంటిది అని అంటే వాళ్ళు ఎంత ఓపెన్ అప్ అవుతున్నారు, ఎంత క్విక్గా ఆలోచిస్తున్నారు, ఎంత క్విక్గా ఆలోచించి వచ్చిన ఆన్సర్స్ని బట్టి అబ్జర్వ్ చేసి వాళ్ళు ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా చెక్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు నేను ఇది ఆన్సర్ అని ఫిక్స్ అయిపోయారంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళిపోతున్నారా లేదా, ఎంత కాన్ఫిడెన్స్గా వాళ్ళ స్టాండ్ మీద వాళ్ళు డిసైడ్ అయ్యి స్టాండ్ తీసుకుంటున్నారు అనే ఒక డిసిషన్ మీద డిసైడ్ అయ్యి స్టాండ్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ అవన్నీ కూడా కన్సిడర్ చేస్తారనమాట ఇవాళ జరిగే టాస్క్లో. సో ఈ పర్టికులర్ టాస్క్ ఏంటిది అని అంటే షూస్ ఇచ్చేస్తారనమాట. కానీ అది రియల్ ఆర్ ఫేకా లేకపోతే ఏం చేయాలి అనేది అయితే ఏమీ చెప్పారనమాట. సో కొంతమంది అయితే అక్కడే స్టాప్ అయిపోతారు. కానీ దానిలో టాస్క్లో ఉన్న కొంతమంది అయితే వెళ్ళి రియల్ ఆర్ ఫేక్ అని చెప్పి వెంటనే వెళ్ళి ఆన్సర్స్ కూడా రాసేస్తారనమాట. దానిలో ఫస్ట్ రాసింది ఎవరు అని అంటే దాలియా గారు. సో నెక్స్ట్ ఇంకా మనీష్ గారు, ఇంకా తర్వాత ఉన్న మిగతా పార్టిసిపెంట్స్ కూడా రాస్తారు. కానీ లాస్ట్ వరకు వెయిట్ చేసింది ఎవరు, ఆ క్వశ్చన్ ఏంటిది అని తెలియకుండా ఏంటిది ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, కరెక్ట్గా తెలియకుండా మనం ప్రొసీడ్ అవ్వచ్చా లేదా అనేది ఉంటుంది కదా. సో అది ఆలోచించి ఆగిపోయిన వాళ్ళు లాస్ట్ వరకు ఎవరు అని అంటే దివ్య గారు. సో వారికన్నా ముందు ప్రియా గారు. సో వీళ్ళిద్దరూ యాక్చువల్గా ఆగి ఉన్నారు, కానీ ప్రియా గారు లాస్ట్లో వెళ్ళి ఆన్సర్ అయితే వేసేస్తారు. ఇంకొకరు ఉన్నది ఎవరు అంటే దివ్య గారు. సో దివ్య గారు ఆ క్వశ్చన్ ఏంటిది వినేంత వరకు ఆవిడైతే ఏ స్టాండ్ తీసుకోరు, ఆన్సర్ అయితే రాయకుండా ఉంటారు. సో యాక్చువల్గా అక్కడ క్వశ్చన్ ఏంటిది అని అంటే సో నవదీప్ గారికి ఏ షూ పర్ఫెక్ట్ ఫిట్గా ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అయితే వీళ్ళు రాయాలి. ఇట్స్ నాట్ అబౌట్ రియల్ ఆర్ ఫేక్. సో ఇది క్వశ్చన్ కరెక్టా కాదా, ఇదే క్వశ్చనా లేదా, ఎందుకు అక్కడ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఇది ఏమీ ఆలోచించకుండా ఒక బ్లైండ్గా వెళ్ళి ఒక ఆన్సర్ రాసేయడం అనేది అక్కడ యాక్సెప్ట్ చేయలేని విషయం అనమాట. సో ఇది అక్కడ పర్టికులర్గా చూసారు ఆ పర్టికులర్ టాస్క్లో. సో ఇక్కడ ఫస్ట్ దాలియా గారే వెళ్ళి అది రియల్ ఆర్ ఫేక్ అన్నట్టు ఫస్ట్ రియల్ ఆర్ ఫేక్ అనేది అయితే రాసేసారనమాట. సో ఇక్కడ చూసింది బ్లైండ్గా ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు క్వశ్చన్స్ అయితే అడగట్లేదు అనేది బాగా చూశారు. సో ఎవరు మాక్సిమం ఇక్కడ ఈ రోజు జరిగిన టాస్క్లో వచ్చేసి
క్వశ్చన్స్ కరెక్ట్గా ఇంపోజ్ చేయలేదన్నమాట. క్వశ్చన్స్ మ్యాక్సిమం అడగలేదు, అడిగినా కూడా రైట్ క్వశ్చన్స్ వేయలేదు టు ద రైట్ పర్సన్. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఆ రైట్ పర్సన్కి మనం ఏ క్వశ్చన్ వేస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ఇది రియల్ ఆర్ ఫేకా అనేది బేస్ అయి ఉంటుంది కదా. సో ఆ రైట్ క్వశ్చన్స్ పెట్టలేదు అనేది జడ్జెస్ అయితే లాస్ట్లో కూడా చెప్తారనమాట. సో అలా ఇవాళ జరిగిన మొత్తం టాస్క్లో వచ్చేసి కరెక్ట్గా నాకు అనిపించిన వాళ్ళు ఎవరు, కరెక్ట్గా ఆ టైంకి ఆలోచించి క్వశ్చన్స్ వేసినా వేయకుండా అబ్జర్వ్ చేసింది, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో అన్నీ ఆలోచించి నాకు అనిపించింది నచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే నాగా గారు. ఒక క్వశ్చన్ దగ్గర యాక్చువల్గా తను స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరు అని చెప్పి క్వశ్చన్ అయితే వస్తుంది. సో అందరూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నాగా గారు మాత్రం క్వశ్చన్ ఏం అడగకుండానే ఒక క్విక్ ఆ సిచ్యువేషన్లో ఆ క్విక్ మూమెంట్లో అబ్జర్వేషన్ చేస్తారనమాట. క్వశ్చన్స్ వేసినప్పుడు ఎవరు క్విక్గా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు అన్నట్టు. సో అక్కడ వచ్చిన 2 ఆర్టిస్టులలో ఒక ఆర్టిస్ట్కి క్వశ్చన్ వేస్తే ఇంకొక అతను వచ్చేసి మైక్ తీసుకొని రెడీగా ఉంటారు ఆన్సర్ చెప్పడానికి. సో ఆ క్విక్ యాక్షన్ చూసి ఓకే అయితే ఈయనే ఆర్టిస్ట్ అని చెప్పి అబ్జర్వ్ చేసి వెళ్తారనమాట. ఆయన గెస్ కూడా కరెక్ట్ అవుతుంది. సో అక్కడ ఆయన క్విక్గా అబ్జర్వ్ చేసి స్మార్ట్గా ఆలోచించి చేశారని అనిపించింది. సో ఇదే నాగా గారు ఇంకో క్వశ్చన్లో కూడా అలానే కొంచెం క్విక్ డెసిషన్ తీసుకోవడం వల్ల కొంచెం రాంగ్ కూడా అవుతుందన్నమాట. సో ఏది ఈ క్వశ్చన్ ఏంటిది అని అంటే సింగర్ దగ్గర. సో సింగర్ దగ్గర యాక్చువల్గా క్వశ్చన్ అడిగి ఏమి కనుక్కోకుండానే సో క్విక్ డెసిషన్ అయితే తీసుకుంటారు నాగా గారు. బట్ ఒక క్వశ్చన్కి ఆయన ఆలోచించిన విధానం, అబ్జర్వేషన్ నాకు బాగా నచ్చింది. ఇంకొకరు ఎవరు అని అంటే ప్రియా గారు కూడా ఈ గేమ్ బాగా ఆడారు. సో ప్రియా గారికి కూడా లాస్ట్ ముందు వచ్చిన క్వశ్చన్స్లో కూడా మాక్సిమం ట్రై చేశారు. సో లాస్ట్లో వచ్చిన క్వశ్చన్ కూడా ఏంటిది అని అంటే ఏది పవర్ గ్లాసెస్ ఏది పవర్లెస్ గ్లాసెస్ అని చెప్పి క్వశ్చన్ అయితే వస్తుంది. సో దానిలో కూడా ఆవిడ కొంచెం నీట్గానే అబ్జర్వ్ చేసి ఆన్సర్ ఇస్తారనమాట. యాక్చువల్గా ఆ క్వశ్చన్ వల్లనే వాళ్ళ టీమే విన్ అవుతుంది. అలా విన్ అయ్యి తను మాక్సిమం తీసుకొచ్చిన పాయింట్స్ వల్ల తను టీమ్ లీడర్గా ఉండాల్సినప్పుడు తన స్టాండ్ మీద స్ట్రాంగ్గా నిలబడి దానికోసం బాగా ఆర్గ్యుమెంట్ చేసినందుకు అవి అంతా కన్సిడర్ చేసి కూడా ఇవాళ ఆవిడకి వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పి కూడా ఇస్తారనమాట. యాక్చువల్గా వాల్యుబుల్ ప్లేయర్ అని ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్తారనంటే జడ్జెస్ ఇవాళ అందరి పర్ఫార్మెన్స్ యావరేజ్గానే ఉంది. ఎందుకనంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటిది, ఆ పర్టికులర్ పర్సన్ లేదా ఆబ్జెక్ట్ రియల్ ఆర్ ఫేక్ అని ఉండడానికి కావాల్సిన క్వశ్చన్స్, అబ్జర్వేషన్స్, ఆబ్జెక్ట్స్ కంటే మనం క్వశ్చన్స్ వేయలేకపోవచ్చు. బట్ కానీ అక్కడ వచ్చిన పర్సన్స్కి మనం రియల్ ఆర్ ఫేక్ అని కనుక్కోవడానికి కొంచెం క్వశ్చన్స్ వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నిజంగా వాళ్ళేనా అని కనుక్కోవడానికి క్వశ్చన్స్ వేసి ఉండొచ్చు. సో ఆ క్వశ్చన్స్ వేసి మనం కనుక్కోవచ్చు కదా. సో అది ఎవరు ఎందుకు యూటిలైజ్ చేయలేదు, అది ఎవరు ఎందుకు థింక్ చేయలేదు, ఎందుకు బ్లైండ్గా వాళ్ళని చూసి ఒక గెస్ట్ చేసేస్తున్నారు. సో ఇది చాలా బ్లైండ్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇది మేము ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఎవరు అది మ్యాక్సిమం రీచ్కి అయితే అవ్వలేదు. కానీ ఉన్న వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఉన్న వాళ్ళల్లో కొంచెం బాగా పర్ఫామ్ చేసింది ప్రియా గారు అని చెప్పి వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పి ఇస్తారనమాట. ఆ తర్వాత ఇంకా వర్స్ట్ ప్లేయర్ ఎవరు అని అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే 2 షూస్ పెట్టారు అని చెప్పాను కదా, రియల్ ఆర్ ఫేకా కనుక్కోమని చెప్పారు. అక్కడ కూడా ఒక బేసిక్ థాట్ అయితే వదిలేశారు. ఏంటిది, అది రియల్ ఆర్ ఫేకా అనే దానికన్నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అని కనుక్కోవడం అయితే మర్చిపోయారు. బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇవాళ బ్లైండ్గా వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఏంటిది అని చెప్పి సింగర్స్ని కూడా ప్రవేశపెట్టిన తర్వాత ఎవరు రియల్ ఎవరు ఫేక్ అంటారే తప్ప వాళ్ళు ఎవరు ఏ ఎవరు బి అని ఏమీ మెన్షన్ చేయరు. ఈవెన్ దానికి కూడా క్వశ్చన్ అయితే రాదనమాట. ఎవరు ఏ ఎవరు బి అసలు యాక్చువల్గా వాళ్ళని ఎలా తీసుకోవాలి అది అలా ఏం లేదు అనమాట. డైరెక్ట్గా కొంతమంది అయితే వాళ్ళ ఓన్ చాయిసెస్లో వీళ్ళు ఏ వీళ్ళు బి అనేసుకుంటారు. కొంతమంది వాళ్ళ అవుట్ఫిట్స్ ఉంటాయి కదా, ఒక బ్లూ షర్ట్ లేదా ఇది హుడీ అలా అని చెప్పి పెట్టేసుకొని దానికి తగ్గట్టు కూడా ఆన్సర్స్ ఇచ్చారు. సో ఇలా కొన్ని సిచ్యువేషన్స్ దగ్గర క్వశ్చన్స్ యాక్చువల్గా పెట్టొచ్చు టు బీ మోర్ క్లియర్, కానీ ఆ క్వశ్చన్స్ అయితే రాలేదనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసే జడ్జెస్ ఇవాళ ఎపిసోడ్ కొంచెం మేము ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్కి అయితే లేదు, మీ దగ్గర నుంచి మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కానీ మీరు కొంచెం బ్లైండ్గా ఆ థాట్ ప్రాసెస్ని ఇంకా మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఈజ్ ప్రియా అని అయితే చెప్తారనమాట. ఇంకా ఇప్పుడు దాలియా గారిని వర్స్ట్ ప్లేయర్గా సెలెక్ట్ చేసి ఆవిడకి ఎల్లో కార్డ్ అయితే ఇవాళ ఇస్తారు. సో ఆవిడకి వచ్చిన ఫస్ట్ ఎల్లో కార్డ్ ఇది. అండ్ ఈ కంప్లీట్ అగ్ని పరీక్ష షోలో సెకండ్ ఎల్లో కార్డ్. ఫస్ట్ ఎల్లో కార్డ్ ఎవరికి వెళ్తుంది అని అంటే మనీష్ గారికి ఫస్ట్ ఎల్లో కార్డ్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు. ఇప్పుడు సెకండ్ ఎల్లో కార్డ్ అయితే ఇవాళ దాలియా గారికి వచ్చింది. బికాజ్ ఆవిడ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటిది అని అంటే అది రియల్ ఆర్ ఫేకా అని చెప్పి బ్లైండ్గా అనేసుకొని వెళ్ళిపోయి ఆవిడైతే ఆన్సర్ పెట్టేశారు. కానీ అక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటిది, ఎందుకు అక్కడ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ షూస్ పెట్టి ఎందుకు రియల్ ఆర్ ఫేక్ అంటున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ బేసిక్ క్వశ్చన్స్ ఆవిడ నుంచి బయటికి రాలేదు, బ్లైండ్గా వెళ్ళిపోయారు. సో ఇదే ఒక రీజన్ వల్ల ఆవిడకైతే ఇవాళ అది వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి అయితే ఇచ్చేసారనమాట. సో ఇవాళ స్టార్ పర్ఫార్మర్ అయితే ప్రియా గారు, వర్స్ట్ అయితే దాలియా గారు. అండ్ ఇవాళ విన్నింగ్ టీం కూడా ఒకటి ఉంది. ఈ విన్నింగ్ టీం ఏంటిది నేను ఆల్రెడీ చెప్పినా కదా, ప్రియా గారి వల్లనే ఆ టీం కూడా విన్ అయింది అని చెప్పి లాస్ట్లో టై బ్రేకర్ వచ్చి టై బ్రేకర్ని బ్రేక్ చేయడానికి ఒక క్వశ్చన్ పెట్టాలి కదా, అదే ఆ పవర్ గ్లాసెస్ క్వశ్చన్.
సో అది అయిపోయిన తర్వాత ప్రియా గారు విన్ అవుతారు. సో అప్పుడు అనుష గారి టీం అనమాట వాళ్ళంతా. ఆ టీంకి అనుష గారే లీడ్ ఉంటారు. సో ఆ టీంలో అనుష గారి టీం లీడర్, ప్రియా గారు, హరీష్ గారు పార్టిసిపెంట్స్గా ఉంటారు. సో మొత్తం 3 మెంబర్స్. సో ఆ టీం విన్ అవ్వడం వల్ల, సో ప్రియా గారు టీం లీడర్ అవ్వడం వల్ల ప్రియా గారికి ఆ క్వశ్చన్ వెళ్తుంది, ఓట్ అప్పీల్ ఎవరికి ఇచ్చుకోవాలని. అది వాళ్ళే అనుష గారే కన్సిడర్ చేస్తారా లేదా టీంలో ఉన్న వాళ్ళకి ఇస్తారా అని చెప్పి. సో అనుష గారు అక్కడ కొంచెం ఏమి డిసైడ్ చేస్తారు అని అంటే, నా వల్ల పాయింట్స్ రాలేదు కాబట్టి నేను వీళ్ళకి ఇస్తున్నాను అని చెప్తారు. ప్రియా గారు ఆల్రెడీ అప్పీల్ చేసుకున్నారు కాబట్టి అండ్ హరీష్ గారికి ఆ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అయితే ఇచ్చి హరీష్ గారు ఓట్ అప్పీల్ చేసుకుంటారు. సో ఇవాళ విన్నింగ్ టీం అనుష గారి టీంలో ఉన్న హరీష్ గారికి ఓట్ అప్పీల్ వస్తుంది. అలాగే స్టార్ పర్ఫార్మర్ అయిన ప్రియా గారికి ఓట్ అప్పీల్ వస్తుంది. వర్స్ట్ ప్లేయర్ ఇవాళ దాలియా గారికి ఎల్లో కార్డ్ అయితే వచ్చిందనమాట. సో ఇవాళ మొత్తం ఎపిసోడ్ మనం చూసుకుంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటిది అని అంటే, ఈరోజు ఆడిన గేమ్లో కంటెస్టెంట్స్ అందరూ మ్యాక్సిమం, నేను అందరినీ అనట్లేదు, కొంతమంది ఆలోచించి ఆడుతున్నారు, బట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇంపోజ్ చేయడం కానీ, కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఆ టైంలో మనం ఈ రైట్ క్వశ్చన్ వేసి ఆ థింకింగ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే సెలబ్రిటీస్కి ఇంకా కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు కామనర్ సైడ్ నుంచి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా కొంచెం షార్ప్గా ఆడాలి అనే విషయాన్ని ఇంకా కొంచెం వాళ్ళు బాగా అర్థం చేసుకొని అది ఇంకా కొంచెం సీరియస్గా తీసుకొని ఆడితే ఇంకా బాగుంటుంది. అది ఇంకా టఫ్ గేమ్ సెలబ్రిటీస్కి ఇచ్చినట్టు అవుతుంది బిగ్ బాస్ సీజన్ 9లో ఫ్రమ్ కామనర్ సైడ్ అని చెప్పి నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నా ఒపీనియన్ని మీరు తెలుసుకుంటూనే ఉండాలి అని అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you guys. Until then, see you. Bye.